సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రాడ్కా పులి స్టాప్ కార్యక్రమం. ప్రోగ్రాం ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా సైబర్ మోసాలను అరికట్టేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ వారి ఆధ్వర్యంలో ఫ్రాడ్కా పులి స్టాప్ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ఆవిష్కరిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వేములవాడ రూరల్ కానిస్టేబుల్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు హాలిడేస్ నేపథ్యంలో ఇంటికి వస్తుంటారు. ఆ తరుణంలో మొబైల్ ఫోన్స్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో వారికి సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పిస్తూ అవగాహన కల్పించడం ద్వారా సైబర్ మోసాలను అరికట్టవచ్చన్నారు. ఏపీకే ఫైల్స్ గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్స్ ఓపెన్ చేయవద్దన్నారు. నేను వెంబడ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాను. అదేవిధంగా సైబర్ క్రైమ్ వారియర్గా కూడా ప్రజలకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ 6 వారాల ప్రోగ్రాం ఏదైతే ఫ్రాడ్కా పులి స్టాప్ అనే ప్రోగ్రాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు నిర్వహిస్తున్నారో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. మేము గ్రామాన తిరుగుతూ ఎక్కువ జనసంచారం ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ ఫ్రాడ్కా పులి స్టాప్ సంబంధించిన పోస్టర్లు అంటివేస్తూ సైబర్ నేరాల గురించి ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ అనేది ఎంతవరకు వాడచ్చు, దానివల్ల జరిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి వివరించడం జరుగుతుంది. రానున్న ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ లో పిల్లలు ఇంటి వద్ద ఉండి మొబైల్ ఎక్కువ వాడే అవకాశం ఉంటుంది. సో సైబర్ నేరగాళ్ళు ఈ పండుగను కూడా అడ్వాంటేజ్ గా తీసుకొని సైబర్ నేరాలను జరిగే విధంగా చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలను ఎలాంటి లింకులు క్లిక్ చేయవద్దని చెప్పాలి. అదేవిధంగా ఏపీకే ఫైల్స్ కూడా రావడం జరుగుతుంది, వాటిని కూడా ఇన్స్టాల్ చేయవద్దని చెప్పాలి. సో మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు పిల్లలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సైబర్ నేరాల వల్ల మనకు అమౌంట్ పోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. సైబర్ నేరానికి గురైనట్టు మీకు తెలిసినట్టయితే వెంటనే 1930 కాల్ చేయండి, లేదంటే సమీప పోలీస్ స్టేషన్ కూడా మీరు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే cybercrime.gov.in లో కూడా మీరు నేరుగా సైబర్ కంప్లైంట్ అనేది రేజ్ చేయవచ్చు.